హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గారు బుచ్చుబాబు గారి కాంబినేషన్లో పెద్ద సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ స్పోర్ట్స్ డ్రామా గురించి అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాని 2026 మార్చ్ 27న రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. ఈ సినిమా గురించి నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా కూడా ఈ సినిమాలో క్రికెటర్ MS ధోని గారు యాక్ట్ చేయబోతున్నారు అని, రామ్ చరణ్ గారికి కోచ్గా ఆయన కనిపించబోతున్నారు అని ఒక టాక్ అయితే వినిపించింది. ఆ తర్వాత ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతుంది అని, ఈ ఐటమ్ సాంగ్ అయితే అసలు ఈ సినిమాకి హైలైట్గా ఉండబోతుంది అని టాక్ కూడా వినిపించింది. ఆ తర్వాత ఈ ఐటమ్ సాంగ్స్కి చాలామంది స్టార్ హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. అందులో సమంత గారు, పూజా హెగ్డే గారు, ఆ తర్వాత రీసెంట్గా కాజల్ గారు కూడా ఈ ఐటమ్ సాంగ్ చేయబోతున్నారు అని ఒక టాక్ అయితే వినిపించింది. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ పెద్ద సినిమాలోని ఐటమ్ సాంగ్ శ్రీలీల గారు అయితే చేయబోతున్నారంట. పుష్ప 2 సినిమాలో ఆవిడ చేసిన కిసిక్ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో హైప్ క్రియేట్ చేసుకుంది. దాంతో కొత్త వాళ్ళతో ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయకుండా శ్రీలీల గారు అయితే ఈ సాంగ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అని బుచ్చుబాబు గారు డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య శ్రీలీల గారు కూడా ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఓకే చెప్తున్నారు. అలాంటిది రామ్ చరణ్ గారు లాంటి పెద్ద స్టార్ హీరో మూవీలో ఐటమ్ సాంగ్ అంటే ఖచ్చితంగా శ్రీలీల గారు ఓకే చెప్తారు అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు అసలు నెక్స్ట్ ఈ ఐటమ్ సాంగ్ గురించి ఎలాంటి న్యూస్ వస్తుంది, అసలు ఈ మూవీ గురించి నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ వస్తాయి అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అయితే మారింది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.